श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।
హరి ఓం అమ్మ ఉంటుందని చెప్పారు గురువు గారు, కొంచెం వెయిట్ చేద్దాం. అలాగే. హరి ఓం అమ్మ. గురువు గారు వచ్చేలోపు ఒక్కొక్కరు గురుమాల మంత్రం చేస్తున్నాము. సరే, ఓకే, మొదలు పెడతారమ్మా జ్యోతి గారు. మొదలు. ఎన్నిసార్లేమ్మా? 3 సార్లు చొప్పున చేస్తా ఉందాం. ఒకసారి ఒకవేళ స్వామి వస్తే ఆపుదాం. అలాగేనమ్మా.
हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ हं श्रीगुरुदेवाय परमपुरुषाय सर्वदेववसीकराय सर्वपापविनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यवसमानाय स्वाहा। ॐ हं श्रीगुरुदेवाय परमपुरुषाय सर्वदेववसीकराय सर्वपापविनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यवसमानाय स्वाहा। हरिः ॐ ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ చదవండమ్మా. 14వ పేజీ అండి. ఋషయః ఊచుః గుహ్యాత్ గుహ్యతమం సారం గురుగీతా విశేషతః త్వప్రసాదాశ్చ శ్రోతవ్యా తత్సర్వం బ్రూపి సూతనః. తాత్పర్యం: ఓయి సూత, గురుగీతలు నీ అనుగ్రహము నుండి వినదగినవి గనుక సమస్త రహస్యములలో మిక్కిలి రహస్యమును శ్రేష్టమును అగు ఆ సమస్తమును మాకు చెప్పుమాయని సౌనకాది మహర్షులు సూతుని గూర్చి అడిగిరి. మనకి సాధారణంగా వేద వాంగ్మయం, పురాణ వాంగ్మయం అని వాంగ్మయాలు రెండు. ఇది కాక ఇతిహాస వాంగ్మయం అని మూడోది. ఈ మూడు కాక వేదాంగములతో కూడినటువంటి శాస్త్ర వాంగ్మయం అని ఇంకో వాంగ్మయం. ఇలా వాంగ్మయ ప్రపంచం తయారైంది. ఇది మానవ నిర్మితమైనటువంటి ప్రపంచం. వేదములు అపౌరుషేయములు, అంటే ఒకరు చెప్పినవి కావు. ఆయా పరిస్థితులను బట్టి, ఆయా సందర్భాలను బట్టి వేదం వాళ్ళకి మహర్షులకి శృతంగా వినపడింది. వినపడిన శృతాన్ని పునః శృతిగానే చెప్పారు. అలాగే వేదం అందించబడుతూ వచ్చింది. అలాగే పురాణ వాంగ్మయం, అలాగే ఇతిహాస వాంగ్మయం, అలాగే శాస్త్ర వాంగ్మయం. అయితే పురాణ, ఇతిహాస, శాస్త్ర వాంగ్మయాల దగ్గరకు వచ్చేటప్పటికి కొంతమేరకు లిఖితపూర్వకంగా కూడా అందుబాటులో మనకు వచ్చినాయి. కానీ వేద వాంగ్మయం దగ్గరకు వచ్చేటప్పటికి అలా తక్కువ ఉన్నాయి. సరే, ఎలాగోలా కొన్ని భాగాలను మనం సంపాదించి ధారణ చేసే ప్రయత్నం చేస్తాం. సాధారణంగా శుక మహర్షి, సూత మహర్షి, శౌనక ముని, వ్యాస మహర్షి, అంటే మనం వాంగ్మయ ప్రపంచాన్ని పరిశీలిస్తే మునులు, ఋషులు, మహర్షులు కనబడతారు. మహర్షులలో మళ్ళా బ్రహ్మర్షులని, రాజర్షులని, ఇంకా ఇట్లా అనేక రకాలైన విభాగాలు కనబడతాయి. సరే, ఏది ఏమైనప్పటికీ పురాణ వాంగ్మయం అంతా చెప్పడానికి సూత మహర్షికి వ్యాస భగవానుడు అధిష్టానంగా అప్పచెప్పాడు. కాబట్టి అష్టాదశ పురాణాలు కూడా శౌనకాది మునులకు సూత భగవానుడు చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. భాగవతం మాత్రం శుక యోగీంద్రుడు, శుక మహర్షి చెప్పాడు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి మనకు అందించారు. వీళ్ళందరూ నైమిషారణ్యం,
ప్రధానంగా ఈ పురాణ వాంగ్మయం అంతా కూడా నైమిషారణ్యం ప్రధాన స్థలంగా జరుగుతూ ఉండేది. అందువలన ఆ నైమిషారణ్యం అంతా కూడా తపోభూమిగా విరాజిల్లి. భారతదేశంలో ఆనాటి కాలంలో ఢిల్లీకి అతి దగ్గరగా ఉన్నటువంటి తపోవనాలు నైమిషారణ్యం. అంటే అర్థం ఏంటి? ఆనాడు హస్తినాపురం అనుకోండి, అయోధ్య అనుకోండి, ఇతరత్ర రాజధానుల కోసల రాజధాని అనుకోండి, మిథిల రాజధాని, ఇట్లా ఈ రాజధానులన్నింటికీ కూడా చుట్టుపక్కల గురుకులాలు అందుబాటులో ఉండేవి, తపోభూములు అందుబాటులో ఉండేవి. ఆయా తపోభూములలో గురుకులాలు ఉండేవి. ఆయా గురుకులాలలో మునులు, ఋషులు, మహర్షులు జీవించేవారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఋషిపీఠం ఉండేది. ఆయా ఋషిపీఠాలకు అన్నింటికీ కూడా ఒక మహర్షి అధిష్టానంగా ఉండేది. ఇది ఆనాటి విద్యాభ్యాస పారంపర్యం. అయితే ఈ గురుగీత సూత మహర్షి ద్వారా మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకని? ఏనాడో సదాశివుడు సతీదేవికి చెప్పాడు. మరి ఆనాడు చెప్పిన ఆ భాగం మనకి ఎట్లా అందుబాటులోకి వచ్చిందండి? ఎవరు చెప్పారు మనకి? అదే ప్రజ్ఞ వ్యాస భగవానుడి ద్వారా మరల సూత మహర్షికి సంక్రమించి ఆ సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్పారు. అంటే గురుగీత వినాలి అంటే, శ్రవణం చేయాలి అంటే ముని అయి ఉండాలి, అధికారి ముని అయి ఉండాలి. వాడికే అధికారిత్వం. ఏమంటే అందరూ గురుగీత చదువుకోవచ్చా? చదువుకోవచ్చు, కానీ ప్రయోజనం. అదేంటండి అలా తెలిసేశారు? గురుగీత చదువుకుంటే అందరూ బాగుపడతారంటారు కదా. బాగుపడతారు, నో డౌట్. కాకపోతే ప్రతిదానికి ఒక అధికారిత్వం ఉంటుంది. భుక్తి విద్యలకే అధికారిత్వం ఉంటే ముక్తి విద్యలకు ఉండదా? గురుగీతని భుక్తి విద్యలుగా వాడుకునే వాళ్ళుగా కూడా. అంటే అర్థం ఏమిటి? శంకర భగవత్పాదులు అంటారు, వీటిలో నుండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష ఉదర నిమిత్తం బహుకృత వేష. ఏం చేస్తాం మరి? ఏదో ఒక ఆధారంతో జీవించాలి. పూర్వకాలం ఉంచే వృత్తితో జీవించేవారు, లేదంటే ఇంకా ఇతరత్ర భిక్షాటనకు సంబంధించిన 5-6 వృత్తులు అందుబాటులో ఉండేవి. సన్యాసులు, బ్రహ్మచర్యాలు చేసేవాళ్ళందరూ, వానప్రస్థులు, వీళ్ళందరూ కూడా రకరకాల అవకాశాలను బట్టి వాళ్ళ జీవనాన్ని సాగించేవారు. అలాగే అధార్మికంగా జీవించేటటువంటి సమాజాన్ని ధార్మికంగా తీర్చిదిద్దడానికి కూడా గురుగీత ఉపయోగం. ధార్మికంగా జీవించేటటువంటి వాళ్ళను జ్ఞానయుతమైన జీవనం జీవించేటట్టుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. జ్ఞానయుతంగా జీవించేటువంటి వాళ్ళని కైవల్యం సిద్ధింపజేసుకోవడానికి కూడా గురుగీత. ఏమండి, అధర్మ మార్గవర్తనలైన వాళ్ళకి గురుగీత ఉపయోగపడదా? కామ్యక గురువులు కూడా గురుగీతే వాడుకుంటారు. మరి గురుగీత ఎవరికి ఉపయోగపడదండి అంటే అందరికీ ఉపయోగపడదు. కామ్యక గురువులు వాళ్ళ పక్షంలో వాళ్ళు అర్థం చెప్పుకుంటారు. ధర్మ మార్గానువర్తనలో ఉన్నవాళ్ళు ధర్మ మార్గంలో చెప్పుకుంటారు. జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి వర్తనంతో ఉన్నవాళ్ళు అలా అన్వయం చెప్పుకుంటారు. 4వది కైవల్య మార్గం, దానికి సంబంధించినటువంటి అన్వయం చెప్పుకునేవాళ్ళు దానికి సంబంధించిన అన్వయం చెప్పుకుంటారు. మరి 4 మార్గాలకి ఉపయోగపడే గురుగీతకు అందరూ అధికారులే అన్నాం అనుకోండి. అందరూ అధికారులు అంటే అధికారిత్వాన్ని బట్టి మార్గాన్ని ఆశ్రయిస్తాడు. ఎందుకని అంటే మనం ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఫలశ్రుతి చెప్పుకుంటూ ఉంటాం. ఆ ఫలశ్రుతి ప్రధానంగా జీవించే వాళ్ళేమో కామ్యక మార్గంలో ఉంటారు. ఇది 3 సార్లు పఠిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 12 సార్లు పఠిస్తే మీరు ఏమనుకున్నా అయిపోతాయి. 108 సార్లు పఠిస్తే మీరు స్వర్గాధిపత్యాన్ని సంపాదించవచ్చు. ఇట్లా ఏదో ఫలశ్రుతులు ఉంటాయి అనుకోండి. ఆ ఫలశ్రుతి ఆధారంగా చేసే వాళ్ళందరూ కూడా కామ్యక మార్గం. సరే, ఫలశ్రుతితో మాకేం సంబంధం లేదండి, మహానుభావులు చెప్పారు, దాన్ని మనం ధర్మాచరణకి ప్రమాణంగా స్వీకరించాలి, అలా ధార్మికమైన జీవనాన్ని జీవిస్తూ మనం చేద్దాం, ఎప్పటికైనా జ్ఞానం లభిస్తుంది అనే దృష్టితో చేస్తూ ధర్మ మార్గానువర్తనలో జీవిస్తారు.
అందుకని వేదాంత వాక్యాలను వేదాంత శ్రవణాన్ని చేసేటప్పుడు ఏ దృష్టితో శ్రవణం చేస్తున్నాం అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం. స్వరూప జ్ఞానం దృష్ట్యా చేస్తున్నామా, వృత్తి జ్ఞానం దృష్ట్యా చేస్తున్నామా, విషయ జ్ఞానం దృష్ట్యా చేస్తున్నామా, వ్యవహార జ్ఞానం దృష్ట్యా చేస్తున్నామా? మానవులకి ఈ 4 రకాలైనటువంటి జ్ఞానములు అందుబాటులో ఉన్నాయి. స్వరూప జ్ఞానంలో తన ఆత్మస్వరూపుడే అయి ఉన్నాడు, ఆ స్థితిలో ఉండి వింటాడు. అదే వృత్తి జ్ఞానంలో ఉండి విన్నాడు అనుకోండి, ఏ వృత్తి ప్రబలంగా తోస్తే ఆ గుణ ప్రభావం మేరకు ఆ ప్రబలమైన వృత్తితో వింటాడు. అదే విషయం దాకా వచ్చేసాడు అనుకోండి, వింటే ఏం ఫలితం వస్తుందని ఫలిత దృష్టితో వింటాడు. ఇంకా వ్యవహారంగా విన్నాడు అనుకోండి, గీతానామ సహస్రం, ఏదో గీత వింటుండాలి కదండి అని 108 గీతల్లో ఇది కూడా ఒక గీతగా భావిస్తారు. ఇట్లా అనేక రకాలైనటువంటి విధానాలు సమాజంలో అందుబాటులో ఉన్నప్పటికీ 2 ముఖ్యమైన అంశాలని ఈ శ్లోకం ప్రతిపాదిస్తుంది. సరిగా అర్థం కాదు. అర్థం అండి. ఆ, తాత్పర్యం. ఓయి సూత, గురుగీతలు నీ అనుగ్రహము నుండి వినదగినవి గనుక సమస్త రహస్యములలో మిక్కిలి రహస్యమును శ్రేష్టమును అగు ఆ సమస్తమును మాకు చెప్పుమాయని సౌనకాది మహారుషులు సూతుని గురించి అడిగిరి. ఆగండి. గురువు యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే గురు గీతలను తెలుసుకోగలుగుతారు. అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడే మార్గం గురు గీతా శ్రవణం. ఇది మొదటి పాయింట్. అంటే అర్థం ఏంటి? ఏమంటే గురువు గారి అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఎట్లా? ఎందుకంటే ఇక్కడ గురువు ఎవరు? ఈశ్వరుడు, సదాశివుడు. కాబట్టి ఈశ్వరానుగ్రహం కలగాలన్నా, గురువు గారి అనుగ్రహం కలగాలన్నా రెండింటికి గురు గీతే ఆధారం. ఎవరైనా ఒక అనుభవజ్ఞుడైనటువంటి గురువు గారి దగ్గరికి చేరి ఈ గురు గీతా శ్రవణం చేయాలి. వాచ్యార్థ లక్ష్యార్థ పద్ధతిగా శ్రవణం చేయాలి. ఇది ముఖ్యమైన పద్ధతి. అంటే అర్థం ఏంటి? మామూలుగా శబ్దార్థాలు వాక్యార్థాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ఒక స్థాయి అయితే, దాన్ని లక్ష్యార్థ పద్ధతిగా తెలుసుకోవడం రెండో స్థాయి. జాగరూకుడవై ఎవరి దగ్గర శ్రవణం చేసినా వాచ్యార్థ లక్ష్యార్థ పద్ధతిగా ఈ గురుగీతను శ్రవణం చేయాలి. మేము శిష్యులము అని ఎవరైనా అనిపించుకోవాలనుకోండి, అటువంటి అప్పుడు ఎవరు శిష్యులయ్యా? ఎవరైతే గురువు గారి దగ్గర గురుగీత శ్రవణం చేస్తారో వాళ్ళు ఆ గురువు గారికి శిష్యులు. ఇదన్నమాట గుర్తు. అంతే. ఏమంటే మాకు పైన ముసుగేయలేదండి, చెవిలో ఉపదేశం చెప్పలేదండి అనక్కర్లా. శిష్యుడు అంటే అర్థం ఏమిటంటే, ఏ అనుభవజ్ఞుడైన గురువు దగ్గర మీరు వాచ్యార్థ లక్ష్యార్థ పద్ధతిగా గురు గీతా శ్రవణం చేస్తారో ఆ గురువు గారికి మీరు శిష్యుడు. అంతే. ఇది ఈ గురు గీతలో ఈశ్వరుడు చెప్పినటువంటి విధానం. కాబట్టి ఎవరైనా సరే శిష్యులు అవ్వాలి అంటే తప్పక చేయవలసిన పని ఒకటైతే. రెండవ పాయింట్ ఏంటి? రహస్యాలలో కల్లా రహస్యమైన గుహ్యాద్గుహ్యతమం అన్నాడు. ఎందుకనండి ఇది గుహ్యాద్గుహ్యతమం అని అడిగేవాడు. ఎప్పుడో ఏనాడో భూమి పుట్టకమని చెప్పాడు ఆయన. భూమి పుట్టకమని చెప్తే ఇప్పటిదాకా బోల్డ్ మంది చదువుకున్నారు కదా, బోల్డ్ పుస్తకాలు కూడా ప్రింట్ చేశారు కదా. మేము కూడా చాలా ఆశ్రమాల్లో గురుగీత హోమాలు కూడా చేసేస్తున్నారు కదా. ఇందులో రహస్యం ఏముందండి? రహస్యంగా అంటే దాచిపెట్టబడి ఉండాలి కదా. ఏ కొండ గుహలోనే ఉంటే మేము వెళ్ళి తవ్వి తెచ్చుకుంటే రహస్యం అంటానికి అందరికి అందుబాటులోనే ఉంది కదా. రహస్యం అనగా ఏమి? గుహ్యాద్గుహ్యతమం అంటే అర్థం ఏంటి అంటే, గురు గీతా శ్రవణం చేత గురు అనేటటువంటి సర్వవ్యాపక ప్రకాశం నీ హృదయంలో వెలుగుతుంది, నీ హృద్గుహలో వెలుగుతుంది. ఎవరైతే శ్రవణం చేసినటువంటి వాళ్ళు సరి అయినటువంటి స్థితిలో ఉండి శ్రవణం చేస్తే శిష్యుని యొక్క హృదయంలో ఆ సర్వవ్యాపక ప్రకాశాన్ని వెలిగించడమే. ఏమండి, ఆల్రెడీ ఉన్న ప్రకాశాన్ని ఎట్లా వెలిగిస్తారు మీరు? లేని ప్రకాశం అయితే మీరు వెలిగిస్తారంటే మేము ఏదో యాక్షన్ పాయింట్ లాగా మేము కూడా రోజు దేవుడి మీద వెలిగించినట్టుగా దీపం జ్యోతి పరబ్రహ్మ అని దీపం వెలిగించినట్టుగా మీరు కూడా మా వెలిగిస్తారు అనుకుంటాం. కానీ మీరేం చెప్తున్నారు? ఒక పక్క స్వరూప జ్ఞానంలో మీరు అది అయ్యే ఉన్నారు, మీరు ఆత్మస్వరూపులు అయ్యే ఉన్నారు, ప్రకాశ స్వరూపులు అయ్యే ఉన్నారు, జ్ఞానస్వరూపులు అయ్యే ఉన్నారు.
ఆనంద స్వరూపులు అయ్యే ఉన్నారు అంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారు? గురువు గారు దీపం వెలిగిస్తారు. ఎలాగండి? ఇది ఏమైనా యాక్షన్ ఓరియంటెడా? అంటే కర్మ ప్రకారం జరుగుతుందా, కర్తవ్యం ప్రకారం జరుగుతుందా అంటే రెండు విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు? నాయన, సతీదేవికి అర్ధభాగాన్ని ఇవ్వడం కోసం చెప్పాను. ఈ గురుగీత వల్ల ప్రయోజనం ఏమిటి? సతీదేవికి అర్ధభాగం ఇవ్వడం సాధ్యమైంది. మరి గురువు గారి ద్వారా గురుగీత శ్రవణం చేస్తే శిష్యుడు గురిగేది ఏమిటి? గురువు గారిలో అర్ధభాగం అవ్వచ్చు. అది దాని అర్థం. అర్ధభాగం నువ్వు అయిపోతే నీకు గురువుకి భేదం ఉందనే లేదు కదా. అభేద స్థితి లభిస్తుంది. ఎట్లా అయితే అమ్మవారికి శివశక్తి ఐకరూపిణి అయ్యిందో, అలాగే గురు శిష్య అభేద సిద్ధి కోసం గురు గీతా పారాయణం చేయాలి. ఇది రహస్యం. వెలిగించడం అంటే అర్థం ఇది. అంతేగాని మనం ఏదో దీపం వెలిగించినట్టుగా గురువు గారు ఏం వెలిగించరు. ఉన్న ప్రకాశాన్ని నువ్వు గుర్తించేటట్లుగా చేస్తారు. ఉన్నది ఉన్నట్లుగా గుర్తించలేకపోవడం అజ్ఞానం, ఉన్నది ఉన్నట్లు గుర్తించగలగడం జ్ఞానం. స్వరూప జ్ఞానం ఎప్పుడూ ఉంది, బ్రహ్మం ఎప్పుడూ ఉంది, పరం ఎప్పుడూ ఉంది, అవన్నీ ఎప్పుడూ ఉన్నాయి. ఆ ఎప్పుడూ ఉన్నటువంటి వాటిని గుర్తించగలిగేటటువంటి స్థాయి నీకు వచ్చేట్టుగా చేస్తారు. దానికి అడ్డుగా ఉన్నటువంటి వాటిని నీవే తొలగింపజేసుకునేటట్టుగా నేను తీర్చిదిద్దుతాడు. ఎలా తీర్చిదిద్దుతాడు అనేది నీ శక్తిని బట్టి, గురువు గారి శక్తిని బట్టి ఆధారపడి. ఏమండి? అయితే పుస్తకం చదివితే రాదంటారా? రాదు. మేము గురుగీత పుస్తకం తెచ్చుకున్నాం, సచ్చరిత్ర పుస్తకం తెచ్చుకున్నాం, గురు చరిత్ర పుస్తకం తెచ్చుకున్నాం, సప్తాహాలు పారాయణం చేసేసాం, మాకు స్వరూప జ్ఞానం వస్తుందా? రాదు. ఏంటండి పిడుగు లాంటి వార్త చెప్పారు మీరు. ఇప్పటి వరకు అలా వస్తుందనే కదా జీవితం అంతా 12 ఏళ్ల పాటు అలా పారాయణాలు చేస్తూనే ఉన్నాం. పారాయణ చేస్తే ఒక ఫలితం వస్తుంది. ఈ ఫలితం రాదు కానీ పారాయణత్వం వస్తుంది. ప్రతి పారాయణ వల్ల కూడా ఒక ఫలితం వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ, ఏ పారాయణ, భగవద్గీత పారాయణ, గురు గీతా పారాయణ, ఏ పారాయణ అయినా చేయండి, మీలో గొప్ప మార్పు వస్తుంది. ఏమిటయ్యా అంటే పారాయణత్వం, ఈశ్వర పారాయణత్వం లభిస్తుంది. ఇప్పటివరకు ఎలా ఉన్నారంటే జగత్పరాయణ స్థితిలో ఉన్నారు. జగత్తు ప్రధానంగా జీవించేటటువంటి వాడు ఈ పారాయణల వల్ల ఈశ్వర ప్రధానంగా అవుతాడు. కాబట్టి పారాయణలు వృధా పోదు, నేను మారుస్తుంది. ఎక్కడ మారుస్తుందంటే అక్కడ మారుస్తుంది. కానీ ఈ గురు గీతా పారాయణ అనుభవజ్ఞుడైనటువంటి గురుముఖత గనకను రహస్యార్థాన్ని గనక ఎరిగినట్లయితే ఈ పారాయణలు చేసే అన్నిటికీ రహస్యార్థం ఉంటుంది. ఒకదానికే కాదు. లలితా సహస్రనామ భాష్యం, విష్ణు సహస్రనామ భాష్యం, శివ సహస్రనామ భాష్యం, ఇట్లా భాష్య గ్రంథాలు ఉంటాయి. ఈ భాష్యాలలో వాటి యొక్క రహస్యార్థాన్ని తెలియజేస్తారు. ఆ రహస్యం తెలుసుకుంటే ఏమవుతావయ్యా అంటే ఆ అద్వైత సిద్ధి కలుగుతుంది, ఆ ఐక్యతా సిద్ధి కలుగుతుంది. రహస్యం తెలియకపోతే ఎప్పటికీ వేరుగానే ఉంటావు. ఇది ముఖ్యమైనటువంటి సంగతి. అందుకని చాలా జాగ్రత్తగా ఈ సూత మహర్షి మనకు అందించేటటువంటి గురు గీతా వాక్యాలను గురువుతో అభేద సిద్ధిని పొందటం కోసం అనేటటువంటి లక్ష్యంతో శ్రవణం చేయాలి. చదవండి. సూత ఉవాచ కైలాసశిఖరే రమ్యే భక్తి సాధన హేతవే ప్రణమ్య పార్వతీ భక్త్యా శంకరం పరిపృచ్ఛతి. తాత్పర్యము. సూతుడు చెప్పెను, మనోహరమగు కైలాస పర్వతమునందు పార్వతి భక్తితో ఈశ్వరునికి నమస్కరించి భక్తి సాధనము యొక్క కారణము కొరకు అడుగుచున్నది. ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురో సదాశివ మహాదేవ గురు దీక్షాం ప్రయచ్ఛ మే. తాత్పర్యము. పార్వతీదేవి
పరమేశ్వరుని కొరకు నమస్కరించి, స్వామి నాకు గురుదీక్షను ఇమ్మని అడిగను. ఆగండి, అక్కడ కాగండి. ఇప్పుడు ఈ ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? పర్వతరాజపుత్రిగా పార్వతి సతీదేవి మరల జన్మించి ఈశ్వరుని చేరిన తర్వాత జరిగింది ఈ సంఘటన. అందుకని పార్వతి అనే సంబోధన వాడారు. సతీదేవిని వాడితే కుదరదు. అందుకని ఆవిడ ఆల్రెడీ మరల జన్మ ఎత్తి పునః తన దైవత్వాన్ని తపస్సు ద్వారా పొంది పరమేశ్వరుని చేరింది. చేరిన పరమేశ్వరిని తనలో కలిపేసుకోవాలి. తనలో కలిపేసుకోవడం కోసమని గురుదీక్ష ఇవ్వమని అడుగుతున్నాను. మీలో ఐక్యమైపోవాలంటే ఆ సాయుధ్య స్థితిని సర్వదా అనుభవించాలంటే, ఆ ఐక్యతా సిద్ధిని సర్వదా అనుభవించాలి అంటే గురుదీక్ష కావాలి. ఇందుకు భార్యకు భర్త గురువు అనే సాంప్రదాయం సనాతన ధర్మంలో వచ్చింది. సరే, నీ లెక్కేంటనే రోజులు ఇవాళ వచ్చాయి. అది కలియుగం, మనం చేయగలిగింది. ఎందుకనంటే మేమే జ్ఞానులమని ఎవరికి వారు అనుకునే రోజు కాబట్టి దానికి వ్యాఖ్యానించడానికి వీలుగాని రోజులు వచ్చేసి. సనాతన ధర్మం ప్రకారం భర్త ఎప్పుడూ కూడా బ్రహ్మజ్ఞాని బ్రహ్మచర్యంలోనే, భార్యకు బ్రహ్మజ్ఞానం గృహస్థంలోనే. ఇది సనాతన ధర్మ పద్ధతి. అంటే బ్రహ్మచర్యంలో స్త్రీలకు బ్రహ్మజ్ఞానం రాదు. అదేమిటండి? మేము బ్రహ్మచర్యం నుంచి సన్యాసం పుచ్చుకోకూడదా? పుచ్చుకోకూడదు, సామాన్యం కాదు అని పార్వతీదేవి ద్వారా చెప్పారు. మేము వినమండి అంటే చెప్పేది. సరే, రెండో పద్ధతి, ఒకవేళ అంటే జన్మతః పుడుతూనే యోగినులుగానో మహానుభావులుగానో పుట్టిన వాళ్ళ సంగతి వేరే విషయం. సామాన్యుల సంగతి చెప్తాం. మనంతా సామాన్యులం కాబట్టి మనం సామాన్య ధర్మాన్ని అన్వయం చేసుకోవాలి, విశేష ధర్మాన్ని అన్వయం చేసుకోవాలి. ఆఖరికి మైత్రి, గార్గేయి అలాంటి వాళ్ళు కూడా, అంటే యాజ్ఞావల్క్య మహర్షి భార్యలు కూడా గృహస్థం తర్వాతే, గార్హస్యం తర్వాతే బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. ఆఖరికి అత్రి మహర్షి భార్య అనసూయ కూడా, సప్త ఋషుల భార్యలు కూడా గార్హస్యం తర్వాతే బ్రహ్మజ్ఞానం పొందారు వాళ్ళ భర్తల ద్వారా. ఋషి సాంప్రదాయంలో ఈ విధానమైనటువంటి జీవన విధానం ఉంది. అంటే భర్త ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంతోనే జీవించాలి. బ్రహ్మచర్యంలోనూ బ్రహ్మజ్ఞానంతోనే జీవించాలి, గార్హస్యంలోనూ అలాగే జీవించాలి, వానప్రస్థంలోనూ అలాగే జీవించాలి, సన్యాసంలో కూడా అతను అలాగే జీవించాలి. కొండొకచో భార్య గారు పిల్లల్ని పెంచడం కోసమని తల్లి పాత్రతో మమేకమై పిల్లలను కొద్దిగా శైశవావస్థ, బాల్యావస్థ దాటించేంత వరకు వాళ్ళతో వ్యవహరించవలసిన అగత్యం రావచ్చు. కాబట్టి ఆ వెసులుబాటు ఇచ్చారు సృష్టి యజ్ఞంలో భాగంగా. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇప్పుడు అంటే, కైలాస శిఖరేరం ఎక్కడుందండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. కైలాస శిఖరేరమ్యే భక్తి సాధన హేతవే. కైలాసం ఎక్కడుంది? ప్రణమ్య పార్వతీ భక్త్యా శంకరం పరివృక్షతి. కైలాస శిఖరం దగ్గర పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతి శంకరుణ్ణి అడిగింది. పరిపృచ్ఛతి, పరిప్రశ్నేన సేవయా అని కూడా మనకి భగవద్గీతలో కనబడుతుంది. పరిపృచ్ఛతి అంటే అర్థం ఏమిటి? చెబితే చెప్పావు, చెప్పకపోతే పో అని అడగలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం భార్యాభర్తలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. నేను అడిగాను చెప్తావా, చెప్పవా, నీ సంగతి ఏమిటి అని ఏకవచనంలో మాట్లాడుకుంటూ చెబితే చెప్పావు, చెప్పకపోతే పో అంటున్నారు. అలా అడగరాడు. పరిపృచ్ఛతి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వినయంతో, అంజలితో, భక్తితో శిష్యులై అడగాలి. ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలంటే, ఏకవచన సంబోధన ఎవరికీ గౌరవం కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికీ గౌరవం కాదు. ఆఖరికి శ్రీరామచంద్రమూర్తి కూడా సీతను సీత అని పిలవాల, సీతే అని పిలిచాడు అని వాల్మీకి అంటాడు. అదేమిటండి? ఆ ఒక్క అక్షరంలోనే తేడా వచ్చేస్తున్నా. సీత గారు అని స్ఫురించేటట్లుగా పిలిచాడు అంతే. అదేంటండి? భార్యని గారు అంటారు ఎవరైనా కానీ, ఇక్కడ పార్వతి గారు అని ఈశ్వరుడు అంటాడు అంతే. అదేమిటయ్యా? అదంతే. ఎందుకని?
నువ్వు గురు శిష్య ఐక్యతా సిద్ధి పొందిన తర్వాత మాత్రమే ఏకవచనానికి అర్హుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో ఉదాహరణ చెప్తాను. నేను మన గురువు గారు నిర్భయానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా పేరు ఎండిఓ గారు, అంతే. ఎక్కడైనా ఎండిఓ గారే, పాఠానికి వెళ్ళినా ఎండిఓ గారే, మనం పాఠం చెప్పినా ఎండిఓ గారే, వ్యవహారానికి వెళ్ళినా ఎండిఓ గారు, ఎక్కడైనా ఎండిఓ గారే. సరే, ఏ పేరైతే మనకేం పోతుంది, మనకేం తేడా. ఈ గారు వ్యవహారం ఎట్లా పోతుంది? ఎండిఓ అనొచ్చుగా. ఎందుకని? నాకంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు 40 ఏళ్ళు కూడా పెద్దవాళ్ళు. అంత పెద్దవాళ్ళు గారు అనాల్సిన పని లేదు. కానీ ఇదేంటండి ఇట్లా అంటున్నారు, గారు అంటున్నారు ఎందుకండి అంటే, అదేంటయ్యా, నిన్ను సమాజం అంతా గౌరవిస్తుంటే నేను గారు అనకపోతే సమాజంలో 10 మందిలో తప్పుగా ఉంటుంది కదా. ఓ అంటే ఇప్పుడు మనం సామాజికంగా వారిని ఆశ్రయించినట్టుగా భావిస్తున్నారా? అలా అయితే అప్పుడు మరి నీకు శిష్య పదవి దక్కలేదుగా. సామాజికంగా ఎండిఓ గారు అవుతావేమో కానీ శిష్యుడుగా అవ్వవు కదా. అవ్వాలి అంటే మరి ఎవరైనా మరి పరిపృచ్ఛతి సరిగ్గా అడగాలి కదా. మరి మనం ఎక్కడో దోషం ఉందన్నమాట మన ప్రవర్తనలో. అంటే ఎక్కడో మనకి తెలియకుండానే మన శబ్దం మాట్లాడేటప్పుడు ఆ అధికారం స్ఫురిస్తుందన్నమాట. పాఠం చెప్పేటప్పుడు ఎక్కడో ఆ ఎండిఓ గారు అనే అధికారం స్ఫురిస్తుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మాట మా అమ్మగారు కూడా ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు, రే కుర్చీలోంచి లేచి మాట్లాడరా అని. కుర్చీలోంచి లేచి మాట్లాడరా అంటే అర్థం అప్పుడు అర్థమయ్యేదాన్ని, ఓహో నేను ఎవరితో మాట్లాడుతున్నాను అంటే. రోజుకో 200, 300, 400, 500 కాల్స్ మాట్లాడేస్తూ ఉంటాం కదా, అదే స్పీడ్లో మాట్లాడతాం అనమాట. అభ్యాస వశాత్తు వచ్చినటువంటి దోషం అనమాట. కానీ మరి పెద్దల ఏడలు అలా ఉండకూడదు కదా. ఎంత అభ్యాసమైనా సరే నీవు అలా ఉండకూడదు కదా. దీనికి బలరామకృష్ణయ్య గారు ఏమనేవారంటే, యోగిరామ్ బలరామకృష్ణయ్య గారు, నాయన గురువు నిన్నెప్పుడు కూడా తన పక్కనే కూర్చోమంటాడు, తనతో సమానంగానే కూర్చోమంటాడు. కానీ నువ్వెప్పుడు కిందే కూర్చో, నువ్వెప్పుడు ఒక అంతస్తు తక్కువగానే ఉండాలి, నేను నీతో సమానం అనకూడదు. గురువు గారు చెప్పచ్చు ఈయన నాతో సమానం, అంతేగాని శిష్యుడు ఎప్పుడు కూడా నేను గురువుతో సమానం అని ప్రకటించుకోరాదు. ఎవరు చెప్పారు? గురువు గీత చెప్పింది. ఎవరికి చెప్పారు? పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. నేను నిన్ను నాలో ఐక్యం చేసుకున్నంత మాత్రాన నేను నువ్వు ఒకటే అనేది నేను చెప్పచ్చు, నువ్వు చెప్పకూడదు. ఇదేమని అక్కడే మొదలు పెట్టారా గొడవ? ఇద్దరు ఒకటే అంటే ఆయనకి ఏమన్నా కిరీటం పోయిందా అన్నారు కలియుగం వారు. మరి అలా అనకూడదు, అంతే. అది సంప్రదాయం. ఎందుకని? అనేక అవతారాలలో, అనేక పీఠాలలో, అనేక విధానాలలో, అనేక రూపాలలో వ్యక్తావ్యక్త రూపిణిగా అర్చనలు అందుకునేది అమ్మవారు. అయ్యవారికి వ్యక్తము లేదు, అవ్యక్తము లేదు, అంటే రెండూ లేదు. ఆయన వ్యక్తావ్యక్త రహితుడు. ఆయన ఎప్పుడు పరబ్రహ్మమే, ఆయన ఎప్పుడు పరమేశ్వరుడు. అదేమిటండి, ఆయన సద్యోజాత వామదేవ అఘోర ఈశాన అలా అవ్వలేదా? అవ్వలేదు. వివర్తవాదం అతనికి లేదు, ఆరంభవాదం లేదు, శూన్యవాదం లేదు, మాయావాదం లేదు. నువ్వు వేదాంతంలో ఎన్నైతే చెప్పుకుంటున్నావో అవి ఇవి ఆయనకు వర్తించవు. ఆయన సర్వకాలము ఉన్నట్టుగా ఉన్నవాడు, పరాత్పరం, పరబాహ్యం, అంతే. ఆయనకి పరిణామం లేదు, మార్పు లేదు, పులువృక్ష సందులేతో ఉన్నాడు. ఇన్ని తయారైనా ఆయనకేం సంబంధం లేదు, ఎన్ని పోషించబడ్డా ఆయనకి సంబంధం లేదు, ఎన్ని వ్యక్తమైనా ఆయనకి సంబంధం లేదు, ఎన్ని లయమైనా ఆయనకి సంబంధం లేదు. అలా ఉన్నాడు కాబట్టి ఆయన వేదాంతాతీతుడు అని ప్రతిపాదించబడ్డాడు, నిగమగమ్యుడు అని ప్రతిపాదించబడ్డాడు.
ఆగమవేద్యుడు, నిగమవేద్యుడు అని చెప్పబడింది. మనం చెప్పుకోవడం ఈ గొడవ అంతా. అదేంటండి, ఇప్పుడైతే సదాశివుడు పార్వతి గారికి గురుగీత ఉపదేశించలేదా? ఉపదేశించలేదు. మరి ఏం చేశాడు? ఆవిడ తనలో కలిపేసుకున్నాడు. ఇప్పుడు కూర్చోబెట్టి 700 శ్లోకాలు ఆయన పాఠం చెప్పినట్టు ఆవిడకి చెప్పాడు. అలా జరగవు. ఆ స్థాయిలో రెప్పపాడులో జరిగిపోతాయి అంతే తప్ప కూర్చోబెట్టి 700 శ్లోకాలు చెవిలో చెప్తారు ఎవరైనా? అలా చెప్పారు. గురు శిష్య ఐక్యతా సిద్ధి అంటే రెప్పపాటులో జరిగిపోతుంది. శిష్యుడు లేకుండా పోవడం అంటే రెప్పపాటులో జరిగిపోతుంది. గురు శిష్యులు ఇద్దరూ లేకుండా పోవడం కూడా రెప్పపాటులో జరిగిపోతుంది. అంతేగాని మా గురువు గారు నాకు 700 శ్లోకాలు చెవిలో చెప్పలేదండి కాబట్టి నేను ధరించలేదు అనకూడదు. అది వాచారం. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ గొప్ప సంఘటనను ఆయన ఆ పరమేశ్వరుని తనలో ఐక్యం చేసుకున్నటువంటి సంఘటనను దర్శనం ద్వారా సూత మహర్షి దర్శించినటువంటి వాడై ఆ దర్శన స్థితిలో ఉండి గురుగీత అంతా చెప్పాడు. అది రహస్యం. ఇది సూత మహర్షి యొక్క ప్రతిభా విశేషం. అలాగే భగవద్గీత కూడా అంతే. ఏ గీత అయినా అంతే. వాస్తవానికి అదంతా ఒకసారి టకటకా జరిగిపోయి అంతే తప్ప అది గంటల తరబడి రోజుల తరబడి మనలాగా భగవద్గీత పారాయణం అని 108 రోజుల పాటు పారాయణం చేయలేకపోతే అదొక ముహూర్త కాలంలో అయిపోయింది. మరి అట్లా అయిపోయిన సంఘటనలను మనకు అందించడం కోసం తర్వాత కాలంలో బ్రహ్మర్షులు అట్లా చక్కగా ఒక వ్యాఖ్యాన పద్ధతిగా ఒక సక్రమమైన శైలిలో మనం అందుకోవడానికి సులభంగా అందించారు. కాబట్టి ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఈ దృష్టితో అర్థం చేసుకోవాలి. ఆ లక్ష్యాన్ని అందుకోవాలి. ఆ లక్ష్య స్థితిలో ఉండాలి. ఆ దృష్టితో చదవాలి. ఇప్పుడు కైలాస శిఖరే రమ్య అంటే ఎక్కడ ఉంది? నువ్వు గురు శిష్య ఐక్యతా సిద్ధిని పొందాలి అంటే తప్పక గురుమండల స్థితిలో ఉండాలి. గురుమండలంలో అంటే సహస్రార మధ్యస్థానంలో ఉంటేనే సర్వదా. సర్వదా అంటే మెలకువ కళా నిధనలలో మూడింటిలో కూడా నువ్వు సర్వకాలములందు గురుమండలంలో స్థితమై ఉంటే గురు మధ్యే స్థితం విశ్వం అని తర్వాత కాలంలో రకరకాలైన సూత్రాలు చెప్తారు. ఈ గురుగీత అంతా కూడా దర్శన గ్రంథం. బాగా గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత ఎట్లా దర్శన గ్రంథము, ఈ గురుగీత కూడా దర్శన గ్రంథం. గురువుని ఈ లక్షణాలతో దర్శించాలి. వినేటటువంటి శ్రవణం చేసేటటువంటి వాళ్ళు గురువుని సహస్రార చక్రంలో గురువు ఏ ఏ లక్షణాలతో కనబడతారో ఈ గురుగీత చెప్తుంది. అలా ఎవరైతే గురువుని దర్శిస్తారో ఆ గురువులో ఇతడు అంశీభూతుడు అయిపోతాడు. ఐక్యతా సిద్ధిని పొందుతాడు. నది సముద్రంలో కలిసిపోయినట్టుగా కలిసిపోతాడు. ఆ దృష్టితో ఈ అధ్యయనం జరగాలి, ఈ శ్రవణం జరగాలి. ఆ గురుమండల మధ్యస్థితంలో ధ్యాస నిలపాలి. మరల శ్రవణ మనన నిధులకు తిరిగి రాకూడదు. బోధాకాలంలోనే దర్శనం, దర్శన కాలంలోనే సిద్ధి ఏకకాలంలో జరిగిపోవాలి. అలా జరిగిపోతే అప్పుడు అందరూ శివ శివశక్తి గరుకుని అనే స్థితిని పొందుతారు. చదవండి. భగవన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం బ్రూహి మే కృపయో శంభో గురు మహాత్మ్యముత్తమం. తాత్పర్యము. ఓ ఈశ్వరుడా, నీవు మిక్కిలి దయతో సమస్త వ్రతములలో గొప్ప వ్రతమును శ్రేష్టమును అగు గురు మహాత్మ్యమును నాకు చెప్పుము. ఆగండి ఒకసారి అలాగే ఉంచండి. థీమ్ ఆగండి. భగవాన్ సర్వధర్మజ్ఞ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఆ పరమాత్మని, ఆ పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి ఎలా దర్శిస్తుంది? భగవన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హే భగవన్ సర్వధర్మజ్ఞ. ఈ ప్రపంచంలో ఎవరినైనా ఏదైనా అడగాలి, అతను ఎటువంటి వాడై ఉండాలి, గురువు ఎటువంటి వాడై ఉండాలి? భగవన్
సర్వధర్మజ్ఞన్, అతనికి తెలియని ధర్మాలు లేవు. అటువంటి వాడిని ఏమడుగుతోంది? వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతమును నాకు తెలియజేయము. అది కూడా ఎలా తెలియజేయాలి? కృపయో శంభో. సత్వగుణాలలో విశిష్టమైనటువంటి లక్షణం కరుణ, కృప. అదే విశిష్టమైన లక్షణం. అంటే ఓర్పు, సహనము, దయ, త్యాగం, ఇవి కూడా సత్వగుణ లక్షణాలే. కానీ వీటికంటే విశిష్టమైన లక్షణం కరుణ, కృప. ఆ కరుణారస దృష్టితో మాత్రమే, అంటే గురువు గారు ఎప్పుడు ఎలా చూడాలి శిష్యుని? కరుణారస దృష్టితో చూడాలి. అప్పుడు మాత్రమే శిష్యుడు గురువులో ఐక్యత పొందగలుగుతాడు. మిగిలిన 4తో చూస్తే కుదరదు, ఆ ఐక్యత ఆసక్తి కుదరదు. ఆ మిగిలిన 4 శిష్యుడి లక్షణాలు: ఓర్పు, సహనము, దయ, త్యాగం. ఈ 4 శిష్యుడికి ఉండాలి. గురువుకి ఎప్పుడు ఏముండాలి? కరుణారస దృష్టి. అలా ఉంటే ఆయన ఎవరయ్యా? శంభో. శం భవేతి శంభు. చాలా చాలా ముఖ్యమైన విషయం. శం భవేతి శంభు. శంచమే మయశ్చమే అనుకామశ్చమే అని చమకంలో ఒక మనకి అనువాకం. అదే మంగళవాక్యం కూడా. అంటే చాలా చోట్ల ఒక విధాన క్రమం ఎటువంటిదయ్యా అంటే, ముందు అసలు శంచమే చెప్పుకుని తర్వాత నమ్మకం చెప్పుకుంటారు. కారణం ఏంటంటే లోకా సమస్తా సుఖినో భవంతు అని ఆ అనువాకం చెప్తుంది. సమస్త లోకాలకు మంగళకరుడైనటువంటి వాడెవడు? వాడు శంభుడు. శం అంటే అర్థం ఏంటంటే మంగళము. శం కరోతి శంకర, శం భవేతి శంభు. భవ అగునట్లుగా చూచువాడు. శంకరుడు అన్నదానికంటే కూడా శంభు అన్నటువంటిది ఉత్తమమైన శబ్దం. శంకరుడు అంటే చెయ్యాలట. ఇంకా శం కరోతి ఇది శంకర, అలా చెయ్యాలి అక్కడ. అంటే సృష్టి స్థితిలో విస్తీర్ణ ఆకర్షణలనే పంచకార్యాలు ఉంటాయి. కానీ శంభవ, శంభవే అంటే భవ ఆయన అనుకోగానే అయిపోతుందట. మంగళకరమైనటువంటి జ్ఞానం ఈశ్వరానుగ్రహంతో ఆయన సంకల్పించగానే వెంటనే లభించేస్తుంది. ఏం చెయ్యాల్సిన పని లేదు, చేతకు అక్కడ ఏం పని లేదు. గురు సంకల్పం నీ మీద పడగానే నువ్వు తరిస్తావు. అలా తరింపజేసేడు వాడెవడో వాడు శంభు. శంభో అంటే తొందరగా ప్రసన్నం. ఎందుకనంటే తొందరగా ప్రసన్నం అవడం ఏంటంటే ఆయన గురువుగా చూడండి. కేవలం ఈశ్వరుణ్ణి గురువుగా చూసేటటువంటి వాళ్ళే శంభో అని పిలుస్తారు. ఈశ్వరుని గురువుగా భావించకుండా ఇతరత్ర పద్ధతులను ఆశ్రయించే వాళ్ళు అలా పిలవరు. అందుకే హారతి ఇచ్చేటప్పుడు కూడా హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో అక్కడికి ఆపేస్తారు. కొంతమంది ఏమో శంభో శంకర్ అని కూడా అంటారు. తప్పులేదు, అన్నా తప్పులేదు. శంభో అని ఆపినా తప్పులేదు. అలా ఆపటే అర్థం ఏంటంటే హారతి ముగించేటప్పటికి జ్ఞానం వచ్చింది, అహంకార త్యాగం జరిగింది. అందుకని అలా ఆ దృష్టితో అంటారు. ఇట్లా ఈ శంభు అనే నామం చాలా విశేషం. ఇంతకీ ఏమిటయ్యా వ్రతం అంటే గురు మహాత్మ్యాన్ని తెలియజెప్పడం, ఆ గురువుని ఎలా దర్శించాలో తెలియజెప్పడం. అది గురు మహాత్మ్యం అంటే అర్థం. కేవలం నాలాగా 2 కాళ్ళు 2 చేతులు 1 తలకాయ పంచేంద్రియాలు 5 మాత్రమే ఉన్నటువంటి వాడేనా వాడు కూడా? వాడికి ఏమైనా 26 రోజు ఉందే, 36 రోజు ఉందే, 96 రోజు ఉందే? తత్వ సమూహాలు ఎన్ని చెప్పారట? 26, 36, 96. ఎన్ని చెప్తే అన్ని. ఇన్ని అని చెప్పడానికి లేదట. అనంతావై వేదా, వేదములు ఎట్లా అనంతములో అనంతావై పురుష, పురుషుడు కూడా అనంతుడే. కాబట్టి ఆ సత్యం జ్ఞానం అనంతమైనటువంటి స్వరూపాన్ని నువ్వు అలాగే తెలుసుకోవాలి. ఏమంటే నా పద్ధతిగా ఆయన దిగి రావచ్చు కదా, అయితే బాణలింగం చేతిలో పెడతాడు అంతే. నీ పద్ధతిలో దిగి వచ్చేస్తాడు అంతే. ఎందుకు రాడు? నర్మదా బాణలింగం చేతిలో పెడతాడు. ఆయన బాగా ఆరాధన. మనం ఆయన పద్ధతికి ఎదిగామనుకోండి,
అప్పుడు గురు దర్శనం, అప్పుడు గురు మాహాత్మ్యం. బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 పద్ధతులు ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా. గురువు గారు చెప్పేటటువంటి స్థాయిలో మనం కూడా వినటం, గురువు గారు చెప్పేటువంటి స్థాయిలో మనం కూడా దర్శనాన్ని పొందటం, అదే సమయంలో సిద్ధిని కూడా పొందటం. ఇది ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణం. అటువంటి ఉత్తమ శిష్యులందరూ కూడా పరమేశ్వరి అంశలు. వాళ్ళకి తప్పక పరమేశ్వరుల్లో ఐక్యతా సిద్ధి కలుగు. ఇంకా మిగిలిన వారందరూ మధ్యమ దేవతాంశలు. ఈ గురుగీత వినేవారందరూ కూడా దేవతాంశలే. అంటే దేవతాంశ లేకపోతే నువ్వు గురుగీత వినలేవయ్యా అని చెప్పడం. కాబట్టి ఏదైనా మన సంప్రదాయంలో, సనాతన ధర్మంలో వ్రత విధానాలు అనేకం చెప్పబడ్డాయి. అన్ని వ్రతాల కన్నా ఉత్తమమైన వ్రతం ఏమిటంటే గురు మాహాత్మ్యమును, గురు దర్శనాన్ని, గురువు ఎందు ఐక్యతా సిద్ధిని పడేయడమే ఉత్తమమైన తత్వం. చదవండి. మ్యూట్ లో ఉన్నారు. అయం మయాంజలిర్బద్ధో దయా సాగర సిద్ధయే యదనుగ్రహతో జంతుశ్చిత్ర సంసార ముక్తి భాక్. తాత్పర్యము. ఓ స్వామి, లోకమునందు జీవుడు దేని లేక అనుగ్రహము వలన ఆశ్చర్యమగు సంసారము నుండి ముక్తి పొందుచున్నాడో అట్టి ముక్తి యొక్క ప్రాప్తి కొరకు నా చేత ప్రార్థింపబడుచున్నది. ఈ ప్రార్థనలోనే ఒక రహస్యం. ఓ స్వామి, చాలా ముఖ్యమైనది. ఓ స్వామి అని ఎవరన్నా సనాతన ధర్మంలో భార్య గారు భర్త గారిని ఎప్పుడు స్వామి అని పిలుస్తారు. అంతే నియమం. అది తర్వాత కాలంలో దిగజారి ఏమండి కోమండి దాకా పోయి ఇంకా ఆ తర్వాత ఏదైనా అయి ఉండొచ్చు. అలా అయిపోయింది. ఈ స్వామి అన్నటువంటి శబ్దానికి మించినటువంటి శబ్దం లేదట శిష్యుడికైనా. అంటే అర్థం ఏమిటండి అన్నారు. అర్థం ఏంటంటే స్వామికి ఎవరుంటారు? దాసుడు ఉంటాడు. శిష్యుడు దాసుడు, గురువు స్వామి. ఎందుకనండి నేను దాసుడుగానే ఎందుకు ఉండాలి? పై నేను దాసుడుగా ఉన్నాం అనొచ్చు కదా. కింకరుడు కానివాడు శంకరుడు కాదా? సింపుల్ యాజ్ ఇట్. కింకరత్వము లేక శంకరత్వము సిద్ధింపదు. అదేంటండి, నేను ఏకంగా ఈశ్వరుణ్ణి అయిపోవాలనుకుంటూ ఉంటే మీరు ఏకంగా నన్ను పెట్టుకెళ్ళి సేవకుని చేశారు ఏమిటండి? చివరికి నేను సేవకుడుగానే మిగిలిపోతానేమో. ఇంతకీ నాకు పోస్ట్ అంత చిన్నది ఇచ్చారేంటండి? కాస్త నన్ను చూసైనా కానీ పెద్ద శాలిటీని కదా నేను, నాకు కొద్దిగా పెద్ద పోస్ట్ అన్నాయి వద్దా? ఆకార వికారాలను పెట్టైనా కానీ నాకు పెద్దది వద్దా అన్నారా? దాసోహం అనని వాడికి సోహం కుదరదు. దాని అర్థమైంది. చాలా మంది సోహం జపం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 12 ఏళ్ళు 25 ఏళ్ళు ప్రయత్నించినా సోహం జపం కుదరదు. ఎందుకు కుదరలేదు? దాసోహం అనలేదు, అహంకార త్యాగం చేయలేదు. అంతే. ఏమండి, కింకరత్వము లేక శంకరత్వము రాదు అంటే అర్థమే. చతుర్విధ శుశ్రూషలు చేయకుండా నీకు ఈ వ్రతం పనిచేయదు. ఏమంటే గురుగీత నాకెందుకు పని చేయలేదు? 108 సార్లు పారాయణ చేశాయి కదా. అదే నాయన, నేనే పారాయణ చేశానని బలంగా ఉన్నావు కాబట్టి పని చేయ. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా 18 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను స్వామి, అలా ఇంకెంతకాలం చేయమంటారు? నేను ధ్యానం చేస్తున్నాననే స్ఫురణ పోయే వరకు చెయ్యి. అలాగే చాలా మంది శిష్యులు ఎలా ఉంటారంటే, నేను గురువు గారిని ఆశ్రయించి 30 ఏళ్ళు అయ్యింది, ఉపదేశం తీసుకుని 40 ఏళ్ళు అయ్యింది, జపం చేయబట్టి 20 ఏళ్ళు అయ్యింది, ఇలా ఏవో లెక్కలు.
ఎందుకు ఫలించలేదు? నేను పుచ్చుకున్నాను అన్నా. పోయి నువ్వు పుచ్చుకోవడమే, నువ్వెవరు పుచ్చుకోవడా? ఎందుకు దాంట్లో అవివేకం ఏముందంటే, నది నేనే పుట్టాను సముద్రంలోంచి. నది తనంతట తాను ఎలా పుడుతుంది? అందులో సముద్రంలోంచి ఎలా పుడుతుంది? మధ్యలో చాలా ప్రక్రియలు జరిగితే కానీ నది పోతాడు. కానీ అజ్ఞానం చేత ఏముంటుందట, నది నేనే పుట్టానంట. మరి నేనే పుట్టానంటే పోయింది అక్కడికి. విష్ణుపాదోద్భవ గంగ పాతాళం దాకా పాకింది. ఒక కవి అంటాడు, శిష్యుడు ఇలా వివేక భ్రష్టత్వాన్ని పొందుతాడు అని అవమానం చెప్తాడు. సాక్షాత్తు స్వరగంగా విష్ణు పాదోద్భవంలో పుట్టిన ఆవిడ, శంకరుని శంభుని శిరం మీద పడినటువంటి ఆవిడ, ఎందుకంటే ఆవిడకి అక్కడ ఉండొచ్చుగా. అంతకంటే గొప్ప స్థానాలు ఏం లభిస్తాయి? శంభుని శరం కంటే, విష్ణు పాదముల కంటే ఉత్తమమైన స్థానాలు ఈ ప్రపంచంలో ఏమున్నాయని ఆవిడ పాతాళం దాకా రావాలి? అయ్యో, నన్ను ప్రార్థించినటువంటి భగీరథుడి కోరిక నెరవేర్చకపోతే నేను దేవతను ఎలా అవుతాను అనుకుని పాతాళం దాకా ప్రవేశించి సగర చక్రవర్తుల యొక్క పిల్లల యొక్క భస్మరాశులన్నింటినీ తరింపజేసినాయి. ఇప్పుడు శివుని శిరస్సు మీద ఉన్నప్పుడు శివునితో సమానంగా కొలవబడింది. విష్ణుపాదములను ఉన్నప్పుడు విష్ణుపాదములను కొలిచేవాడు ప్రపంచంలో అందరూ విష్ణుపాదములనే కొలుస్తారు. విష్ణుపాదములను కొలవనివాడు ఎవడు? సో వాళ్ళందరితో పాటు గంగ కూడా కొలవబడింది. ఎప్పుడైతే పాతాళానికి చేరి ఆ సగర చక్రవర్తుల యొక్క వారసుల యొక్క భస్మరాశుల మించి వెళ్ళిందో, ఏకంగా పాతాళంలోనే సాగర గర్భంలోకి చేరిపోయింది. ఇప్పుడు సాగర గర్భంలోకి వెళ్ళి ఆవిడ ఎవరు కొలుస్తారండి అని చమత్కారంగా ఆ వివేక భ్రష్టత్వాన్ని చెప్తున్నాడు. జాగరూకుడవై ఎప్పుడూ కూడా ఈశ్వరుడి దగ్గర కానీ గురువు దగ్గర కానీ నేననరాదు. ఎందుకని? సర్వదా దాసోహమే. ఎందుకనయ్యా? ఆయనకున్న ప్రజ్ఞ ముందు మన ప్రజ్ఞ అంత, సూర్యుడి ముందు దీపారాధన అంత. ఆయన ప్రజ్ఞ సూర్యుడు, మన ప్రజ్ఞ దీపారాధన. ఈ దీపారాధన నీకంటే నేనే ఎక్కువ వెలిగిస్తానన్నాడు. అర్థం ఉంది అది. అందుకని చాలా జాగరూకుడై ప్రయోగించాడు ఇందులో మాటలన్నీ కూడా. ఓ స్వామి, నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు లేవని చెప్పుకోవడం, నేను లేనని చెప్పుకోవడం, నేను లేనివాడను, ఉనికి లేనివాడను, దాసోహం అని చెప్పుకోవడం స్వామి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా మహానుభావులు అనేక మందికి, అంటే భగవాన్ సత్యసాయి బాబా వారిని కూడా స్వామి అని సంబోధిస్తారు. సద్గురువులందరినీ స్వామి అని సంబోధిస్తారు. అవతారులందరినీ బాబా అనో స్వామి అనో సంబోధిస్తారు. కారణం ఏమిటి? ఈశ్వరుని స్వామి అని సంబోధిస్తాం. అది శివుడా కేశవుడా అన్న భేదం లేదు, ఎవరైనా స్వామిని. అంటే లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తిని స్వామి అనే సంబోధిస్తుంది. వాణి హిరణ్య గర్భుని స్వామి అనే సంబోధిస్తుంది. ఇది సనాతన ధర్మంలో ఉన్న సాంప్రదాయం. ఈ సంప్రదాయం ప్రకారం ఎప్పుడైతే శిష్యుడు గురువుని భర్తగా భావించాడు, అదేమిటండి? శిష్యులు పురుషులు ఉండొచ్చు, గురువులు కూడా పురుషులు ఉండొచ్చు. స్త్రీ పురుషులు అన్న సమస్య లేదు ఇక్కడ. శరీర ధర్మం లేదు ఇక్కడ. అసలు భర్త, పతి అనగా ఎవరు? పెద్ద ప్రశ్న చేస్తుంది. గతిని చూపిడివాడెవడో వాడు పతి, అంతే. పతి అంటే అర్థం ఏమిటరా అంటే, నీవే పతియు గతియు నాకు నిజముగా కృష్ణ అంతే. ఎవరండి ఈ మాట అన్నది? ఎవరైనా చెప్తారా? భాగవతం ఎప్పుడన్నా ఎవరికన్నా? అంటే పురాణాలన్నా వినున్న వాళ్ళైతే తెలుస్తుంది. నీవే నాకు పతియు గతియు నిజముగా కృష్ణ అని రుక్మిణీదేవి కళ్యాణానికి రమ్మని పిలిచేటప్పుడు శ్రీకృష్ణునికి రాసిన లేఖలో రాస్తుంది. అప్పటికి ఇంకా ఆవిడ పెళ్లి చేసుకోవాల.
కానీ ఏం చెప్పింది? నా హృదయాన్ని నీకేనాడో అర్పించేశాను, నీవే నాకు స్వామివి, నీవే నాకు పతివి, నీవే నాకు గతివి అని ప్రకటిస్తుందన్నమాట. అలా ప్రకటించినటువంటి జీవన విధానం మన సనాతన ధర్మం. అలాగే ఈ జన్మలో స్వామి నిర్భయానందలను స్వామి అని పిలుచుకోగలిగే అవకాశం మనకు లభించింది. వారు మొదట్లో అవతార్ మెహర్ బాబా సెంటర్లో మౌనంగా ఉండేవారు, దేహస్పృహ లేకుండా ఉండేవారు, ఈశ్వరీయ మౌనంలో ఉండేవారు. అలా వెళ్ళిపోతూ ఉండేవారు అంతే. ఎక్కడికి వెళుతున్నారో ఏం చేస్తారో వారికే తెలియదు. అలా స్పృహ లేకుండా ఉండేవారు. వెళ్ళి ఓ మూల కూర్చునేవారు అంతే. ఆయన ఎవరో ఏమిటో ఎవరికి అనవసరం అంతే. తెలిసిన వారికి తెలుసు అంతే. తెలిసిన వారు కూడా ఆయన ఎప్పుడు ఎవరు ఆపేవారు కదా, పట్టించుకునేవారు కాదు, వెళ్ళిపోతూ ఉండేవారు. బాలోన్మత్త పిశాచ లక్షణాన్ని చూశాం. అంతకంటే స్వామి అనడానికి అధికారిత్వం ఏమిటి? అదే అధికారిత్వం. వారిని ఆపాం చెయ్యబడ్డు. ఏమండి ఇట్లా చూశారంతే తీక్షణంగా పయనించి, స్వామి మీరెవరు, మీ గురించి తెలుసుకోవాలను, మిమ్మల్ని అనుసరించాలను అంతే. అటు తిరిగారు, చెయ్యి విదిల్చుకున్నారు, అటు తిరిగారు, వెళ్ళిపోయారు. ఎవరో ఏదో అవధూతలు అలా ఉన్నారు ఇలా ఉన్నారు ఏదో చెప్తూ ఉంటారు. అనుభవంలో తెలిస్తే తెలుస్తుంది ఏదైనా సరే. అలాగా వారప్పుడు బాలోన్మత్త పిశాచవత్తుగా ఉండేవారు. ఏది శాస్త్రాలలో చదివామో అక్కడ యథార్థంగా చూశాం. సో అందువలన ఏమైంది, ఆ స్వామి అన్న పేరే వారికి స్థిరమైపోయింది. అప్పుడు వారికి నిర్భయానందుడు అనే పేరు లేదు. తర్వాత చాలా కాలానికి దీక్షానామం వచ్చింది. ఇప్పుడు వారికి దీక్షానామంతో ఏం పేరు? అన్ని దీక్షలకి అవతలకు చేరినటువంటి వారికి దీక్షానామంతో ఏం పేరు? ప్రయోజనం. అయితే ఒక నిమిత్తం, ఒక దీక్షానామం వ్యవహారంలో సమాజంలో ఎలా అయితే వ్యవహార నామంలో ఉందో అలాగే జరుగుతూ ఉంటుంది. అప్పట్లో వారితో మాట్లాడినప్పుడు ఫోన్లో మాట్లాడాలంటే అప్పట్లో తిప్పే ఫోన్లు ఉండేవి. ఆ ఫోన్ల మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అనేవారు. అప్పట్లో ఇంతేగా, ఎవరు మాట్లాడుతున్నారంటే ఎవరు మాట్లాడుతున్నారని చెప్పాలి. నేనంటానికి ఆయన నేను లేరు, ఏమనాలి ఇప్పుడు? ఏం మాట్లాడేవాళ్ళు కాదు, మౌనంగా ఉండేవాడు. స్వామి మీరేనా మాట్లాడుతోంది, చెప్పు అనేవాడు అంతే. చెప్పు, ఎందుకంటే నేను తప్ప ఎవరు ఫోన్ చేసేవాళ్ళు లేడు వాళ్ళకి, నేను ఒకనే ఫోన్ చేసేవాడిని, ఇంకెవరు చేసేవాళ్ళు కాదు. కాబట్టి చెప్పు, ఎవరంటే ఎండిఓ చేసాడులే అనేవారు. అప్పటికి గారుపోయి స్వామి అన్న తర్వాత కానీ, ఆశ్రయం పొందిన తర్వాత కానీ, అప్పటికి కానీ ఎండిఓ గారు కాస్త ఎండిఓ అయ్యాను. గారు పోవాలంటే స్వామి అనేటటువంటి స్థితిలో మనం ఆశ్రయిస్తే తప్ప గారు పోదు. అప్పటికి కానీ ఏకవచనం రాదు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు చతుర్విధ శుశ్రూషలు చేయడానికి అనుమతి ఇచ్చారనమాట. అది దాని అర్థం. లేకపోతే అనుమతి లేకపోతే నువ్వు ఎండిఓ గారే, అప్పటికి జీవితకాలం ఎండిఓ గారే అంతే. అందుకని ఇప్పుడు ఆదిపోయింది, ఆ ఎండిఓ కూడా ఇంకేముంది, ఉద్యోగం ఏనాడో పోయింది కదా. తర్వాత సాగరుకు వచ్చేసామంట. ఇప్పుడు అది కూడా లేదు, ఆ సాగర్ అన్న పేరు కూడా పోయింది. ఇట్లా ఒక్కొక్కటి తరిస్తూ పోతూ ఉంటే మన పేరు, మనల్ని పిలిచే పిలుపు కూడా మారిపోయింది. ఈశ్వర అనుగ్రహం, మనం ఎక్కడున్నామండి, పెద్దల దయ లేకపోతే మనం ఎవరం అనేటటువంటి దశలో ఎప్పుడు. అందుకే హనుమంతుడు ఏమంటాడంటే దీని గురించి స్పష్టంగా సీతారామాంజనేయ సంవాదం అమనస్క భాగం చివరిలో అంటాడు, దేహబుద్ధ్యాతు తవ దాసో శివబుద్ధ్యాత్వదంశక ఆత్మబుద్ధ్యాత్వమేవ. ఎంత ఉత్తమమైనటువంటి మాట. కాబట్టి మనం తప్పకుండా గురువుతో ఎలా ఉండాలి, హనుమయ రామచంద్రమూర్తితో ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి. అది సరైనటువంటి జీవన విధానం. అలా ఎప్పుడైతే మనం ఉంటామో సదా గురుచరణ పాదయుగడి సేవ, గురుచరణ పాదయుగడి సేవ కలిగిన వాడెవడో వాడే భాగ్యవంతుడు, ఇది లేని వాడెవడో వాడు నిర్భాగ్యుడు. కాబట్టి మానవుడు తప్పక ప్రయత్నించవలసినది ఏంటంటే గురుచరణ పాద యుగల సేవ, హనుమవలే. అప్పుడు
సర్వశక్తిమంతుడు, సర్వ వీర్యవంతుడు, అన్ని లక్షణాలు ఉన్నాయి హనుమకి. నవమ బ్రహ్మ, వచ్చే కల్పంలో బ్రహ్మస్వరూపం. అయినా కూడా నాది వీరయ్య బాబు, దాసోహం కౌసలేంద్రస్య అని దశకంఠ రావణం ముందు చెప్పుకున్నాడు. తన గురించి ఎవడవయ్యా అంటే, నేను అంజనాపుత్రుడిని అని చెప్పుకోలే, ఏం చెప్పుకున్నాడు? దాసోహం కౌసలేంద్రస్య అని చెప్పుకున్నాడు. అలా ఎవరైతే ఫలానా గురుమూర్తి యొక్క దాసానుదాసుడనండి నేను అని చెప్పుకుంటాడో, నాహముగా ఉంటాడో వాడే ధరించినవాడు. అలా నాహముగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడేదే గురుగీత. కోహం నుంచి సోహముగా, సోహం నుంచి నాహంగా. కోహం నుంచి సోహం అవ్వాలంటే ముందు దాసోహం, ఆ దాసోహం తర్వాతే సోహం వస్తుంది, ఆ సోహం తర్వాతే నాహం వస్తుంది. ఈ పరిణామ క్రమాన్ని చక్కని పద్ధతిలో అందించేటటువంటి గీతాశాస్త్రము గురుగీత. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.